అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈ రోజుకు మరొక పుస్తకంలో ఉన్నటువంటి ఇది ఏ పుస్తకము అనంటే అలసిన వాణిని ఊరడించు మాటలు అనే పుస్తకంలో ఈ దినవచనములను మనం కొంతసేపు చదివి ధ్యానించుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనం. 20వ కీర్తనలో ఎన్నో వాగ్దానములు కలవు. ప్రతి ఒక్క వాగ్దానము దేవుని వేడుకొనుటకు ధైర్యమును స్వాతంత్రమును ఇచ్చుచున్నవి. అవి ఎంతో ప్రశస్తమైనవి, ప్రోత్సాహకరమైనవి మరియు బలపరుచున్నవిగా ఉన్నవి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును కాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును కాక అని 1వ వచనంలో ఉంటుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండవచ్చు, కానీ ఆయన పిల్లలముగా ఆయనచే ఏర్పరచుకొనబడిన వారముగా దేవునికి మొరపెట్టవచ్చును మరియు సహాయము కొరకు ఏ మనుషుని వద్దకు వెళ్ళనవసరం లేదు. మనకు సహాయం చేయుటకు దేవుడున్నాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయము చేయునను గొప్ప నిశ్చయత కలదు. ఆ విధంగా పరిష్కరించుటకు కూడా అసాధ్యమైనట్లు కనబడు గొప్ప సమస్యలు కూడా మన ప్రేమగల దేవునికి ప్రార్థించుట ద్వారా పరిష్కరించబడును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అదే దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా అనగా రాజకుమారుడిగా మార్చిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు. మనకు అట్టి విశ్వాసము ఉండవలెను. మనము ప్రార్థించినప్పుడు పరలోక రాజు యొక్క సన్నిధిలో ఉందుము కనుక ఆయన మన అవసరములన్నింటినీ తీర్చును. మనకు ఏది అవసరమో అవి అన్నీ ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. యాకోబు దేవుడు ఆపత్కాల సమయములలో మనలను కాపాడును, ఉద్ధరించును. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక 2వ వచనంలో ఉంటుంది. మనము ఆయన పరలోక నివాస స్థలంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చును. గొప్ప దేవుడు ఎక్కడ నివసించి తనను బయలుపరుచుకొని మనలను అంగీకరించినో అదియే దేవుని పరిశుద్ధాలయము అనగా దేవుని నివాస స్థలము. మనము ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిని బలముగా ఎరుగు వరకు లేదా అనుభవించు వరకు ఓపికతో వేచి ఉండవలెను. సియోను దేవుని పరలోకపు ఇంటిని గూర్చి మాట్లాడుచున్నది. మనము దేవుని నుండి ఏమి పొందియున్నామో అది సియోనులోనున్న దేవుని మహిమార్థమే. అందుచేత మనము దేవుని ఇంటికి వచ్చుట ఎంతో ప్రాముఖ్యము. చాలామంది ఇండ్లలో ఎక్కువగా భోజనపానాదుల గురించి తలంచెదరు, ముచ్చటించెదరు. కానీ ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్ళేదమో అప్పుడు ఆయన సన్నిధిని అనుభవించేదము మరియు అధికముగా ఆశీర్వదించబడదము. సాధ్యమైనంత వరకు దేవుని భాగమును క్రమముగాను సంతోషముగాను ఆయనకు ఇవ్వవలెను. మనము ఎంతో ఆనందముతోనూ గొప్ప ఆశతోనూ దేవుని ఇంటికి వెళ్ళవలెను. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఇది 3వ వచనంలో ఉంటుంది. ఈ బలులన్నీ మనము ప్రభువైన యేసుక్రీస్తు నందున్న రక్షణ యొక్క సంపూర్ణ కార్యమును గురించి మాట్లాడుచున్నవి. పాత నిబంధన గ్రంథంలో ప్రభువుకు 5 బలులు అర్పించవలసి ఉన్నవి. అవి ఏంటయి? దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులన్నీ ప్రభు మనకు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణను చూపించును. మన కొరకు సంపూర్ణముగా అర్పించబడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితమును గూర్చి దహన బలి మాట్లాడును. ఈ బలి దేవుని సన్నిధిలో మనకు ధైర్యమును ఇచ్చుచున్నది. మన రక్షణ కొరకు ఏదైతే అవసరమైనదో ప్రభువు దానిని సిలువపై నెరవేర్చెను కనుక మనము స్వేచ్ఛగా ఆయన యొద్దకు వెళ్ళవచ్చును. ఆయన మన రుణములన్నింటినీ చెల్లించి వేసెను. ఆయన మన నిమిత్తము తండ్రి అడిగినవన్నీ తీర్చెను. పాప పరిహారార్థ బలి ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నింటినీ తనపై ఎట్లు వేసుకొని ఉన్నాడు అను దానిని గురించి మాట్లాడుచున్నది. సమాధాన బలి తనను తాను అర్పించుకొనుట ద్వారా తండ్రితో ఏ రీతిగా సమాధాన పడినో మనకు జ్ఞాపకం చేయుచున్నది. ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎంతో స్వేచ్ఛగా మనము వెళ్ళవచ్చు. అదే విధముగా నైవేద్య బలి మన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు జీవించిన
ఆయన పరిపూర్ణ జీవితమును గురించి మాట్లాడును. ఈ బలులన్నింటి ద్వారా విశ్వాసముతో స్వేచ్ఛగా మనము దేవునికి మొరపెట్టుటకు ఆధిక్యత కలిగినది. మన నీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టియే ఆయన దగ్గరకు మనము వెళ్ళెదము. ఆయనకు ఇచ్చుటకు మనకేమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను అర్పించుకొనెను. ఆయన మరణముతో మనలను ఐక్యపరుచుకొనుట ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళగలము. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అవసరము. ఆయన ప్రేమతోనూ ఇష్టపూర్వకముగాను మన అతిక్రమములను బట్టి మనకు బదులుగా ఆయన మరణించి ఆయన పునరుద్ధానము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చెను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.